ట్రైన్ రెస్టారెంట్ ఎగ్జిబిషన్ కూడా కనిపించింది. నైట్ 12 కల్లా మనం వెళ్ళి సో ఆ టైంలో ఏదో ఒకటి తినేద్దాం అని చెప్పేసి రోడ్ సైడ్ కనిపించిన దగ్గర ఆగేసి తినేసాము. స్టార్ట్ అయిపోయాము. నీళ్ళు క్రాకర్స్ వస్తున్నాయి పైన నుంచి. హ్యాపీ బర్త్డే పాడండి. ఇప్పుడు కూడా అంతే 2 కేక్స్ ఉన్నాయి. ఏంటి బేకరీ కనిపిస్తోంది అనుకుంటున్నారా? సో మనం బేకరీ దగ్గరికి వచ్చాము. అసలు ఎందుకు వచ్చాము, ఏంటి, అసలు ఎక్కడున్నాము అనేది మనం వీడియోలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. చూస్తున్నారు కదా, నేనైతే ప్రెసెంట్ వచ్చేసి గుంటూరులో ఉన్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, వెళ్లే దారిలో కనిపించింది ట్రైన్ రెస్టారెంట్ అన్నమాట. చూడండి, సేమ్ ట్రైన్ బోగియే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఇంకా వెళ్లే దారిలో ఇంకా ఈ ఎగ్జిబిషన్ కూడా కనిపించింది. ఎల్లారా ఎవరైనా వెళ్తే కింద కామెంట్ చేయండి. బాగుందా, ఎంజాయ్ చేశారా, ఎలా ఉంది అనేసి మీ ఎక్స్పీరియన్స్. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే రేపు మా చెల్లిది బర్త్డే. సో ఈ రోజు నైట్ 12 కల్లా మనం వెళ్లి సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఉందే అనుకున్నాం గానీ కుదరదులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. బట్ కానీ ఫైనల్లీ మాకు కుదిరింది. సో హ్యాపీ ఫర్ దట్. మేము ఇంకా కేక్ తీసుకొని వెళ్దామని చెప్పేసి మేము ముందుగానే ప్లాన్ చేసుకోలేదు కాబట్టి అప్పటికప్పుడు ఉన్న వాటిల్లో చూసుకొని తనకి నచ్చిన ఫ్లేవర్ తీసుకొని ఒక 4-5 షాప్స్ వెతికాము. ఎందుకంటే టైం చాలా లేట్ అయిపోయింది. ఇంకప్పటికి కేక్స్ చేసి ఇచ్చే టైం లేదనమాట. సో ఉన్న వాటిల్లో చూసి తీసుకోవటమే. ఏ బేకరీకి వెళ్ళినా కూల్ కేక్స్, ఐస్ క్రీమ్ కేక్స్ ఇవే మంచిగా లుకింగ్ గా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కళ్ళకి నార్మల్ కేక్స్ నచ్చట్లేదు. బట్ కానీ మనం వెళ్లే టైం 1 అవర్ లోపు అయితేనే అవి బాగుంటాయి, లేదంటే కరిగిపోతాయి. కాబట్టి ఇంకా వెతికి ఫైనల్ గా ఇదిగోండి ఈ బేకరీలో ఈ కేక్ అయితే తీసేసుకున్నాం అనమాట. మా చెల్లి పైనాపిల్ ఫ్లేవర్ గానీ స్ట్రాబెర్రీ గానీ ఇష్టపడుతుంది, కానీ మేము వెనిలా తీసుకున్నాము. వెనిలా ఎప్పుడు తీసుకోలేదు, బట్ అందుకనే ఒకసారి టేస్ట్ చేసి తీసుకున్నాము. బానే ఉంది వెనిలా ఫ్లేవర్ కూడా. సో ఇంకా అదనమాట ఫైనల్ గా. ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇంకా ఈ షాప్ కూడా చాలా మంచిగా ఉంది లుకింగ్ గా. ఇది ఫ్రెండ్స్ బేకరీ అంట. చాలా బాగుంది కదా, క్రియేటివ్ గా. 2 ఫ్రెండ్స్ కలిసి పెట్టారనుకుంటా, మేబీ వీళ్ళిద్దరే అనుకుంటా ఫ్రెండ్స్. కేక్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మంచిగా కొంచెం ఏమైనా తినాలి, కడుపులోకి చాలా ఆకలేస్తుంది. ఇంతవరకు ఏం తినలేదు. ఫస్ట్ కేక్ తీసుకొని తర్వాత తిందాం అని చెప్పేసి ఇంకా కేక్ తీసుకోవడానికి తిరిగామన్నమాట. టైం చాలా అయిపోతుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా. సో ఇట్లా ఒక దగ్గర పుల్కా కాజు కర్రీ అయితే తింటున్నాము. టేస్ట్ అయితే యావరేజ్ గా ఉంది. ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి తినేద్దాం అని చెప్పేసి రోడ్ సైడ్ కనిపించిన దగ్గర ఆగేసి తినేసామన్నమాట. సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు కుంచన్పల్లి వెళ్తున్నాము. సో విజయవాడకి గుంటూరుకి మధ్యలో అనుకుంటా, నాకు కరెక్ట్ గా తెలీదు. సో రేపు ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు మా చెల్లి వెళ్ళగానే అసలు ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అనేది నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను మీతో పాటు. సో చూడాలి అసలు అది ఎలా ఫీల్ అవుతుంది అనేసి. రీసెంట్ గా మా చెల్లి హాస్టల్ చేంజ్ అవ్వాల్సి వచ్చి హాస్టల్ కూడా చేంజ్ అయిందనమాట. సో అప్పుడు కూడా మేము ఎవ్వరం వెళ్ళటం కుదరలేదు. ఇప్పుడు నేను వెళ్ళటమే. నేను వెళ్తామని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యదు. చిన్న క్లూ కూడా తెలియకూడదని మా మదర్ తో కానీ వాళ్ళ రూమ్మేట్స్ తో కూడా ఇంతవరకు ఎవరితోనూ షేర్ చేయలేదు. కేక్ ఒకటి పంపించాము తెలిసిన వాళ్ళతో, కింద వెయిట్ చేస్తున్నారు. ఫాస్ట్ గా వెళ్లి తెచ్చుకో అని చెప్పేసి ఫోన్ చేసి చిన్న స్టోరీ చెప్తున్నాము నమ్మేలాగా. సో చిన్నగా నమ్ముతుంది. అరే ఎందుకు తెచ్చారు, మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు కదా నా కోసం అని చెప్పేసి చెప్తుంది. ఏం ఫ్లేవర్ తెచ్చారు ఇంకా అవన్నీ అడుగుతూ చిన్నగా వస్తుందన్నమాట. సో వెయిట్ చేద్దాం అసలు అది ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. మిగతా వాళ్ళు ఏం చెప్పింది? వెన్నీలా అదంతా నీకెందుకు, ఫస్ట్ తీసుకో తర్వాత మాట్లాడు. వెయిట్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు. బాగుంది. పాపం బర్త్డేకి ఎవరు లేరని. పండ మీరు చేరుకున్నారా? మీరేంటి ఈ సమయంలో కేక్ డెలివరీ అవ్వా మీరు కేక్ చాకోపై చిప్
చెల్లైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మమ్మల్ని చూసి. మేము రాగలిగినందుకు క్యాన్సిల్ కాకుండా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాము తనని చూడగానే. ఇంకా తన రూమ్ చూపిస్తారండి. తను ఉండే రూమ్ ఇదే అన్నమాట, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి హాల్ ఇంకా కిచెన్ కూడా ఇచ్చాడు. కిచెన్ ఇంకా పూజ గది కూడా ఇచ్చాడు అన్నమాట. నాకైతే హాల్ పిచ్చగా నచ్చేసింది. ఎంట్రన్స్ లోని లుకింగ్ అద్దరిపోయింది అనమాట, ఫస్ట్ లుక్. ఇంకా అది మ్యాటర్. ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ క్లిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో. మేబీ పీజీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ దగ్గరలో ఎవరైనా, అసలు ఇది ఎక్కడ అనేది కరెక్ట్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, చెప్తాను మీకు. హాల్ చూసారు కదా, ఇది కిచెన్ అన్నమాట. స్పేషియస్ గానే ఉంది, పర్వాలేదు. ఇంకా అది వచ్చేసి బాల్కనీ లాగా చిన్నది. ఇంకా పూజ గది చూసారు కదా, ఆ 2 రూమ్స్ అన్నమాట ఎదురెదురుగా ఉన్నాయి కదా, ఆ రూమ్స్. ఇంకా ఇటు సైడ్ చూసారు కదా ఆపోజిట్ లో ఉంది, అది చెల్లి వాళ్ళదన్నమాట. మొత్తం 3 రూమ్స్. రూమ్ కి వచ్చేసి 3 మెంబర్స్ ఉంటారు. ఇంకా 9 మెంబర్స్ కి కామన్ హాల్, ఇంకా కిచెన్, వంటగది. ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోతున్నా అనమాట. మా హస్బెండ్ ఒక్కడే కింద ఉన్నాడు, పైకి నాట్ అలౌడ్ అంట. సో అందుకని చెప్పేసి తన్ని కింద పెట్టేసి వచ్చాను నేను పైకి. సో వాటర్ బాటిల్ తీసుకొని కిందకైతే వచ్చాను అనమాట. మా హస్బెండ్ మిర్రర్ అనుకుంటున్నాడా లేకపోతే వీడియో తీస్తున్నా అనుకుంటున్నాడా నాకైతే అర్థం కాలేదు. చూడండి, సెర్చ్ చేసుకుంటున్నాడు నేను వీడియో తీస్తుంటే. తీసినంత సేపు సరి చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకా మా చెల్లైతే వచ్చేసింది ఆ లోపు. ఇంకా టైం అయితే 12 అవ్వలేదు. ఇంకా ఆ లోపు మా ఫోటో సెక్షన్ జరుగుతుంది చిన్నగా. ఏం చేస్తున్నా? ఇదే డైలాగ్ ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం చేస్తున్నావు? మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నా. ఫోటో సెషన్ పార్ట్ 1 అయిపోయింది. ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. చూడండి, ఫొటోస్ చూసుకొని ఇంకా ఫొటోస్ మంచిగా కావాలి అని చెప్పేసి మళ్ళీ దిగుతుంది అనమాట. ఫోటోస్ ఏం పెద్దగా ఏం పట్టదు, కానీ దాంట్లోనే సూపర్ డూపర్ గా తీయాలి ఫొటోస్. అది ఎలాగో నాకైతే అర్థం కాలేదు. సో అందుకనే నా తిప్పలు నేను పడుతున్నాను. ఇంకా ఆ లోపే చిన్నగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. టైం కూడా దగ్గర పడుతుంది. ఇంకా చిన్నగా కేక్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. బర్త్డే గర్ల్ ఇప్పుడు మన దర్శనం చేయాలి. ఏం కాదు సరే. ఇంతకి ఇప్పుడు హ్యాండ్స్ లోనే పెట్టుకుంటున్నారా ఏంది? అక్కడ బెటరా? షాప్స్ తిరిగి ఇంకా టైం కూడా అయిపోతుంది అనమాట. ఇంకొక 3 మినిట్స్ అట్లా ఉంది అంతే. ఇంకా కేక్ అయితే రెడీగా ఉంచుకున్నాము. ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ గమనిస్తున్నారా ఈ వీడియోలో మీరు? ఆ రేంజ్ లో ఉందన్నమాట. మా చెల్లికి ఫొటోస్ ఎంత తీసినా ఒక 100 ఫొటోస్ తీస్తే ఒక ఫోటో నచ్చుతుందేమో దాంట్లో, చెప్పా కదా మీకు. అందుకనే ఇంకా ఎవరి ఫోన్స్ లో వాళ్ళ మేము 4 ఫోటోగ్రఫీ చేస్తున్నారు దానికోసం. ఒక పక్క నుంచి వీడియో, ఒక పక్క నుంచి ఫొటోస్, అట్లాగా తనకి ఏది నచ్చితే అది. ఇంకా ఈ రోజు తన డే అని చెప్పేసి ఇంకా మంచిగా క్లిప్స్ అయితే తీస్తున్నాము. టక ఏదో ఒకటి నచ్చుతుంది కదా అన్నట్లుగా అన్ని యాంగిల్స్ లో కవర్ చేస్తున్నాం అనమాట. మీరు ఒకటి గమనించారా? అన్ఎక్స్పెక్టెడ్ గా కేక్ మా చెల్లి డ్రెస్ భలే మ్యాచ్ అయింది కదా. నేను ఇంతవరకు గమనించలేదు ఫ్రెండ్స్. ఇది వాయిస్ ఇస్తూ గమనించా అనమాట. రిపీటెడ్ గా చూస్తూ నాకు అప్పుడు అర్థమైంది, అరే భలే మ్యాచ్ అయింది కదా అని అనిపిస్తుంది. నీళ్ళు క్రాకర్స్ వస్తున్నాయి పైన నుంచి. వెళ్ళండి ముగ్గురు ఒక దగ్గర నుంచోండి, క్లోజ్అప్ ఇవ్వండి. రే ఎల్లురా, బానే ఉన్నావురా, ఎల్లురా, ఏం కాదు. ఇంకక్కడితో ఫోటో సెక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. టైం 12 అవుతోంది.
ఇంకా 1 minute ఉంది. ఇంకా కేక్ కటింగ్ ఇంకా మనకేం దొరకలేదు. ఇంకా ఇదొకటి ఉంటే సో దీని మీద పెట్టేసి కేక్ కటింగ్ అయితే చేపిద్దాం. ఇక్కడైతే కొంచెం లైటింగ్ మంచిగా ఉందని చెప్పేసి ఇలా సెట్ చేసాము. క్రాస్ కటింగ్ ఇట్లా ఎంతమంది కెమెరా మనిషి కావాలి ఇద్దరు అది దూరంగా నుంచే మళ్ళీ మొహం మీద పడితే ఫేస్ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to ఇది హ్యాపీ బర్త్డే పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. 2 కేక్స్ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు కూడా అందుకే 2 కేక్స్ ఉన్నాయి. నేను పెట్టాలా నువ్వు పెట్టాలా అది కూడా నేను చెప్పాలా? నువ్వు కట్ చేసావు అక్కడ ఉంచు. క్రీమ్ పెట్టకు కేక్ చేతులకి ఏమన్నా అయిందంటే ఏం కాదు. ఇలాగండి ఫ్రెండ్స్, 5 ఇలాగండి చెయ్యి. పరిగెత్తారు కదా కట్ చేసా కట్ అందుకో లేదా సర్లే ఇచ్చే కానీ పర్వాలేదు. సేమ్ ఇట్లాంటి స్టిక్ చేసి ఉంటారు. పైన అక్కడ రబ్బర్ ఆ కత్తితో కట్ చేయించాను. ఇంత కట్టుంది బొట్టది, దాంతో కట్ చేపిస్తారంట. చెప్పండి హ్యాపీ బర్త్డే ఆపు పంచే ప్రసక్తే లేదు. నీకు పెట్టదు మరి. నీ పేరేంటి? పట్టు రండి, మళ్ళీ అందరూ వరుసగా రండి. ఇంకెందుకు రైట్ ఇంకెత్తా సాగు. చూడడానికి చాలా ఎమ్మిగా ఉందండి. ఫస్ట్ నెక్స్ట్ పీస్ అయినా ఎవరికో ఇవ్వాలి కదా. బాగుంది, ఫ్రెష్ గా దొరికింది. పెట్టు అప్పుడు పోస్తాం. అందుకే లేట్ అయింది. ఎల్లుండి తన బర్త్డే. అవును, నాకు చెప్పింది. అప్పుడు కూడా ఫ్రెష్ చేయించుకొని తెచ్చుకొని మాకు తెలీదుగా. ఆర్డర్ పెట్టారా? నేనే తీసుకొని వచ్చా. నేను వెళ్ళాను ఇంకా పట్టు. కుక్క కూడా నీకు బర్త్డే విషెస్ చెప్తుంది. థ్యాంక్ యూ చింటూ. పెట్టి చెప్పలేదు. పెట్టి దానికి కూడా మా డాడీకి సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు చాలు 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 తీసా. బా
మీ ఆవిడతో సగం నీది దా. అది ఫ్రెండ్స్, మరి నైట్ సెలబ్రేషన్స్ అయితే ఇదిగోండి ఇలా జరిగినాయి. ఎప్పుడు మమ్మీ వాళ్ళతో కానీ మాతో కానీ సెలబ్రేట్ చేసుకుంటది, ఈసారి ఒక్కటే ఉందని చెప్పేసి గట్టిగా పట్టుపట్టి వచ్చేసాము. మేము లేకపోయినా కానీ వాళ్ళ ఫ్రెండ్ రమ్య ఆల్రెడీ కేక్ తెప్పించి పెట్టింది, కస్టమైజ్ చేపించి మరీ తెచ్చిందంట. చాలా థ్యాంక్స్ రమ్య, కేక్ అయితే చాలా యమ్మీ. అందరం కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. మా చెల్లి అయితే ఫుల్ ఖుషి అయిపోయింది. మరి ఈ వ్లాగ్ ఇలా గడిచింది అనమాట. నెక్స్ట్ డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను, దీనిపైనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది అంతా మా చెల్లి ఇష్టం. సో తన డే కాబట్టి తను ఎక్కడికి అడిగితే అక్కడే తీసుకెళ్తాము. అది నెక్స్ట్ బ్లాగ్ లో చూస్తారు. మరి ఈ బ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వ సపోర్ట్ చేయండి. బై బై.